రోమాపత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. రైట్. 2వ వచనం మళ్ళీ ఒకసారి అందరు కలిసి చదవండి. గట్టి చదవండి, నాకు వినపడట్లా మీరు చదివేది. 2వ వచనం గట్టి చదవండి. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు పౌలు? ఇప్పుడు సమాధానం చెప్పాలి నాకు మీరు. అక్కడ ఏమేం పదాలు వాడాడో చెప్పండి. ఎవరికి రాస్తున్నాడని చెప్పాడు? రోమాలో ఉన్న ఒకటి దేవుని ప్రియులు, రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, 3 అవునా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి 2 ఉన్నాయా? రైట్. రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు ఇలా ఏమంటారు దాన్ని, ఇలా పిలుస్తున్నాడు. సంఘములో ఉన్న వారిని పౌలు ఇలా పిలుస్తున్నాడు. రోమాలో ఉన్న సంఘములో ఉన్న వారిని ఇలా ప్రబోధిస్తున్నాడు. ఏమని? దేవుని ప్రియులంట. సంఘం అంటే ఎలా ఉండాలో ఈరోజు చెప్తాను వినండి. దేవుని సంఘం, క్రీస్తు సంఘం అంటే ఏంటో, వాళ్ళు ఎలా ఉండాలో ఆ లక్షణాలు మీకు చెప్తాను కొన్ని. సంఘం అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అవునా? ఏంటంట? మొదటి లక్షణం ఏంటంటే దేవునికి ప్రియులుగా ఉండాలి. సంఘం అంటే ఏంటంటే సంఘములో ఉన్న వారందరూ దేవునికి ప్రియులుగా ఉండాలి. అందరు చెప్పండి. మీరున్నారా? మీరు దేవునికి ప్రియులేనా? ఆన్సర్ రాట్లా. మీరందరూ దేవునికి ప్రియులేనా? డౌట్ ఉందా? చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి. నువ్వు డౌట్ పడుతున్నావంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి ప్రియులుగా బ్రతకట్లేదు అని అర్థం. అంటే దేవునికి ప్రియులుగా బ్రతకడం అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకడం, దేవునికి నచ్చేటట్లుగా బ్రతకడం, అంతే కదా? ప్రియమైన వారు అంటే ఇష్టలు అని అర్థం, బాగా నచ్చేవారు అని అర్థం. ఎవరికి ప్రియులుగా ఉండాలి? దేవునికి ప్రియులుగా ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనము మనుషులకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఈయనకు నచ్చాలా, నేను ఆయనకు నచ్చాలా, నేను ఆమెకు నచ్చాలా, నేను వీళ్ళకు నచ్చాలా అని, నేను వీళ్ళకు ప్రియముగా ఉండాలా, నేను వాళ్లకు ప్రియముగా ఉండాలా అని మనుషులకు ప్రియులుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాము తప్ప దేవునికి ప్రియులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయట్లేదు. అందరు నా వైపు చూస్తూ చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. దేవునికి ప్రియులుగా బ్రతకడం వదిలేసి మనుషులకు ప్రియులుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే కొంతమంది దేవుని దయను సంపాదించుకొన ప్రయత్నం కంటే మనుషుల దయను సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కొద్దిమంది కాదు, ఎక్కువ మంది. అబ్బో వీళ్ళకి
నచ్చకపోతే నాకు ఈ సహాయం చేయరు, వీళ్ళకి లోబడకపోతే నాకు ఆ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి రాదు, కాబట్టి దేవునికి నచ్చకపోయినా పర్లేదులే వీళ్ళకి నచ్చేటట్లుగా ఉంటానని చాలామంది మనుషులకు నచ్చేటట్లుగా బ్రతుకుతున్నారు. చాలా తప్పు అది. సంఘం ముఖ్యంగా ఇప్పుడు లోకం అంటే మనుషులను ఇంప్రెస్ చేస్తారు, కామన్ అది కదా. లోకస్తులు ఏం చేస్తారు? దే విల్ ఇంప్రెస్ దే డియర్ వన్స్, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వారిని వాళ్ళు ప్రభావితం చేయాలనుకుంటారు. నేను వీళ్ళకి నచ్చాలా, నేను వాళ్ళకి నచ్చాలా, ఎదురింటి వాళ్ళకి నచ్చాలా, పక్కింటి వాళ్ళకి నచ్చాలా, నా బంధువులకు నచ్చాలా, నా స్నేహితులకు నచ్చాలా, వాళ్లకు ప్రియంగా ఉండాలా, వీళ్ళకు ప్రియంగా ఉండాలనుకుంటారు. కానీ సంఘం ఏమనుకోవాలంటే నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చాలి అనుకోవాలి. అందరు వింటున్నారా? ఎవరికి నచ్చాలి? మనం దేవునికి నచ్చాలి, దేవునికి ఇష్టం అవ్వాలి, దేవునికి ప్రియముగా ఉండాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం దేవునికి ప్రియంగా ఉండటం బ్రతకటం మొదలు పెడితే మనుషులు మనల్ని ద్వేషించడం మొదలు పెడతారు. అలా జరుగుతుందా మరి మీకు? మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, అంతేగా. వాళ్ళకు వ్యతిరేకంగా జీవించు, వాళ్ళకు వ్యతిరేకంగా జీవించు, ఏం చేస్తారు? అమ్మా, మనుషులకు వ్యతిరేకంగా జీవిస్తే అప్రిషియేట్ చేస్తారా, తిడతారా? వాళ్ళకు నచ్చనట్టుగా బ్రతికితే అప్రిషియేట్ చేయరు, అంటే నిన్ను మెచ్చుకోరు. ఏం చేస్తారు? దూషిస్తారు, ద్వేషిస్తారు. మరి ఒకవేళ దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే దేవుడు మాత్రం ఏమన్నా మెచ్చుకుంటాడా? అవునా? మెచ్చుకోడు కదా. మరి ఇప్పుడు మీకు ఎవరు మెచ్చుకోవాలి మిమ్మల్ని? ఒక మాట చెప్పండి నాకు. మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలనుకుంటున్నారు మీరు? దేవుడే మెచ్చుకోవాలనుకుంటున్నారా, మనుషులు మెచ్చుకోవాలనుకుంటున్నారా? బైబిల్లో ఉంది, మీకు తెలుసో తెలియదో, దేవుడు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. దేవుని మెప్పు మనకు కలగాలి, దేవుని చేత మనం మంచివారం అనిపించుకోవాలి. అంతేగాని ఈ పిచ్చి మనుషుల చేత మనమేమి మెప్పులు పొందుకోవలసిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు నన్ను సన్మానించాలా, వాళ్ళు నన్ను గౌరవించాలా, వాళ్ళు నన్ను మంచోళ్ళు అనాలా అవసరంలా, తిట్టాలా. యేసుప్రభు ఏం చెప్పిండు తెలుసా? లోకం నన్ను ద్వేషిస్తుంది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పాడు. అమ్మా, బాగా వినాలి ఈ మాట మీరు. లోకం యేసయ్యను ఏం చేసిందో నిజంగా మనం ఆయన బిడలమైతే మనల్ని కూడా అదే చేస్తుంది. ఆయన్ని మెచ్చుకుంటే మనల్ని మెచ్చుకుంటారు, ఆయన్ని ద్వేషిస్తే మనల్ని ద్వేషిస్తారు. చిత్రం ఏంటి తెలుసా? మనల్ని ద్వేషించడానికి కారణమే ఉండదు. మళ్ళీ ప్రభు అంటాడుగా, నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించిరని ఉంటుంది. దెర్ ఈజ్ నో ప్రాపర్ రీజన్ టు హేట్ అస్. కారణమే ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నందుకే ద్వేషిస్తారు, ప్రార్థన చేసుకుంటున్నందుకే ద్వేషిస్తారు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నందుకే ద్వేషిస్తారు, భక్తిగా బ్రతుకుతున్నందుకే ద్వేషిస్తారు. జనరల్గా అయితే ఏం చేయాలి? మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు, నీతిగా బ్రతుకుతున్నందుకు, యథార్థంగా బ్రతుకుతున్నందుకు మెచ్చుకోవాలి. కానీ మెచ్చుకోవట్లా, ద్వేషిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు అలా బ్రతకట్లేదు గనక, వాళ్ళు చెయ్యలేని దానిని మనం చేస్తున్నాము గనక వాళ్ళకేమొచ్చింది? ఈర్ష్య వచ్చింది, ద్వేషం వచ్చింది. తెలుసా మీకు? నువ్వు కయ్యూనికి హేబేలు మీద ఎందుకు కోపం వచ్చింది? బాగా ఆలోచన చేయండి. హేబేలు నిస్వార్థంగా దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించినట్లుగా కయ్యూను చేయలేకపోయాడు గనకనే, అరే నాకంటే బెస్ట్ ఇస్తున్నాడేంటి ఈయన,
అందుకు కోపం వచ్చింది. ఎంత రాంగ్ తెలుసా? అక్కడ లాజిక్ ఏంటంటే కయ్యూని మిస్ అయింది. సిగ్గుపడాల్సింది పోయి కోపపడ్డాడు. నాకంటే చిన్నోడు, నాకంటే బెస్ట్ ఆఫరింగ్ దేవునికి ఇస్తున్నాడు, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని సిగ్గుపడాల్సింది పోయి నేను చెయ్యలేని దానిని నాకంటే చిన్నవాడు చేస్తున్నాడని కోపపడ్డాడు. మీ మనసు కూడా అట్టే ఉందా? కొంతమంది మనసు అట్టే ఉంటుంది. ఎట్లా? నీకంటే ఎవరన్నా ఎక్కువ మంచి భక్తి చేస్తే, నీకంటే ఎక్కువ ఎవరన్నా కానుకిస్తే, లేకపోతే నీకంటే ఎక్కువ ఎవరికన్నా మంచి ఉద్యోగం వస్తే, నీకంటే బెస్ట్ లైఫ్ వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళని చూసి నువ్వు అసూయపడుతున్నావా? ద్వేషం కలిగి ఉంటే నీవు కూడా కయ్యూని స్వభావం లాంటి వాడివే, దానవే. నీకంటే బెటర్గా ఎవరైనా ఉన్నప్పుడు సంతోషించాలి, వారిని అప్రిషియేట్ చేయాలి, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి తప్ప వాళ్ళ మీద కుళ్ళు, ద్వేషం, అసూయ పెట్టుకోకూడదు. నీకు అర్థమవుతుందా? నీకంటే నీ ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఏం చేయాలి? నువ్వు సంతోషించాలా, కంగ్రాచ్యులేషన్స్ అని హత్తుకొని ముద్దు పెట్టాలి అవసరమైతే. అంతేగాని మొహం మార్చి తలడి తిప్పి నాకంటే 2 మార్కులు ఎక్కువ వచ్చినాయని సైతాను మనసు అది. అవసరమైతే మనం ఫెయిల్ అయినా కూడా మన వాళ్ళు పాస్ అయినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఇది దేవునికి ప్రియమైన వారు ఇలా ఉంటారు. హలో, మీకు అర్థమవుతుందా? అది మొదటి మాట. సంఘం అంటే దేవునికి ప్రియులు. అంటే ఏంటి తెలుసా? లోకానికి మీరు అందరూ శత్రువులే. లోక సంబంధులు అందరూ ఖచ్చితంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఒకవేళ మీకు అందరు ఫ్రెండ్సే, ఎవరు శత్రువులు లేరు అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయినావని అర్థం. కొంతమందికి ఏం చేస్తారు, ఇక మరి ఇవన్నీ బాధలు ఎందుకులే కానీ ఇక వీళ్ళతో కలిసిపోతే అయిపోయిద్దని ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఓకే వీఆర్ ఫ్రెండ్స్ నౌ అంటే అయిపోయా. బర్నబానేనా? కాదు, బరబ్బా. బరబ్బా ఈశ్వరు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మన ఇద్దరం కలిస్తే మొత్తం యాలొచ్చు, ఎందుకు అంతా మరి ఏదో చేద్దాం అంటే ఈశ్వరు ఏమన్నాడు? అవసరమైతే నీ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను కానీ బరబ్బా, నీతో నేను చేయి కలపనన్నాడు. అంతే. వెలుగుకి చీకటికి పొత్తు లేదండి. ఉందా? లేదు అసలు. వాళ్ళు ద్వేషించని, దూషించని, కీడు చెయ్యని, మన గురించి బ్యాడ్ కామెంట్ చేయని, మనతో మాట్లాడకపోని, లెట్ దెమ్. కానీ మనం కాంప్రమైజ్ అవ్వడం ఏంటి? అట్లని అందరితో వ్యతిరేకంగా ఉండమని చెప్పట్లా నేను మీకు. అందరితో గొడవలు పెట్టుకోమని చెప్పట్లేదు. నిర్హేతుకంగా మనం దేవుని కోసం భక్తిగా, శ్రద్ధగా, భయభక్తులు కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు కొంతమంది మనల్ని ద్వేషిస్తారు. అలాంటప్పుడు మనమేమి వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు గ్రేసక్క వాళ్ళు ఆభరణాలు తీసేశారు. వాళ్ళ బంధువుల్లోనే కొంతమందికి బీపీ లేసి ఉంటుంది. నీకు బుద్ధి ఉందా అసలు? ఏం చెప్తున్నావు నువ్వు? ఇంకా ఏమంటారు తెలుసా? నువ్వు తీసినావు కానీ నీ పిల్లలతో కూడా తీపిచ్చినావు అని ఆమెను తిట్టిన వాళ్ళు ఉంటారు, ఆమె మీద అలిగిన వాళ్ళు ఉంటారు, ఆమెను ఎన్నో రకాలుగా ఎన్నో మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ అట్ట అంటారని మళ్ళీ అత్తరేంది? అట్లయితే కాంప్రమైజ్ అయినట్టేనే కదా. అంటే దేవుని మెప్పు కోరుకునేటట్లా, ప్రజల మెప్పు కోరుకునేటట్లా. ఆమె మళ్ళీ తిరిగి కరెక్టే అనవసరంగా వేసిందని ఆలోచన చేసిందనుకో, ఇప్పుడు గిరేసక్క ఎవరి మెప్పు కోరుకుంటున్నట్టు? మనుషుల మెప్పు కోరుకుంటున్నట్టు. ఎవరేమని అనుకొని నేను బైబిల్ ప్రకారం వెళ్తాను, ఇంతే చేస్తా అని అనుకున్నది అనుకో, ఎవరి మెప్పు కోరుకుంటున్నట్టు? దేవుని మెప్పు కోరుకుంటున్నట్టు. అది లెక్క. నిజమే. మనం దేవుని కోసం నిలబడుతున్నప్పుడు మనల్ని ద్వేషిస్తారు. అయినా మనం కాంప్రమైజ్ అవ్వకుండా అలానే ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడు మనం దేవునికి ప్రియులముగా ఉంటాం. యేసు ప్రభువుని ఆ కాలములో అందరూ కూడా తిండిపోతూ తిరిగిపోతూ ఏదో మాటలు అన్నారు. కానీ తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందించుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఏ సాక్ష్యం మంచిది? మరి ప్రజలు చెప్పిన సాక్ష్యం నిజమా? తండ్రి అయిన దేవుడు చెప్పిన సాక్ష్యం నిజమా? తండ్రి అయిన దేవుడు చెప్పిన సాక్ష్యం నిజమేగా. లోకం మనల్ని ఏమంటుంది అది ఇంపార్టెంట్ కాదు, పరలోకపు తండ్రి ఏమంటున్నాడో అది ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. సో సంఘం అంటే దేవునికి ప్రియులుగా ఉండేవారని అర్థం. ఓకేనా? రెండవ మాట ఏంటంటే చదవండి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంతేగా, ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. చర్చ్ అంటే డెఫినేషన్ ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్ అంటే పిలువబడిన వారు. లోకములో నుంచి పిలువబడ్డారు. దేనికోసం? వై వి ఆర్ కాల్డ్, మనం ఎందుకు పిలువబడ్డాం? ఏముంది బాబు అక్కడ? ఏముంది అక్కడ? ఎందుకు పిలువబడ్డామంట? అది లోకములో నుంచి సంఘములోకి దేవుని చేత మనం పిలువబడ్డాం. ఈ మాట అర్థం చేసుకోవాలి మీరందరూ. అర్థమవుతుందా? ఒకప్పుడు లోకములో ఉన్నాం. లోకములో ఉన్న మనల్ని యేసయ్య పిలిచాడు. గ్రేట్ కాలింగ్ ఇది. తెలుసా మీకు? దేవుడు మనల్ని పిలవడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ కాల్. ఎమ్మెల్యే గారు మన పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది? మన ఊరు వచ్చారు, సభ జరుగుతూ ఉంది, మన పేరు పెట్టి పిలిచారనుకోండి, మనం ఆగుతామా? బా ఎమ్మెల్యే గారు నా పేరు పెట్టి పిలిచారా అని అనుకో, అదే గొప్ప ఫీల్ అవుతాం మనం. కానీ ఇక్కడ పిలిచింది ఎవరు? సృష్టికర్త, సమస్తానికి ఆధారమైన వాడు. నీతో పాటు అనేకులు ఉన్నను వారెవ్వరినీ పిలవకుండా నిన్ను మాత్రమే పిలిచాడంటే ఆ పిలుపు ఎంత గొప్పదో. కొరింథీయులకు రాస్తూ పౌలు అంటాడు, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటాడు. ఏం చూడాలమ్మా? దేవుడు మిమ్మును పిలిచిన పిలుపును చూడాలా? ఈ పిలుపు మామూలు పిలుపు కాదు అని నీకు అర్థమైతే ఆయన పిలుపుకు లోబడి ఉంటావు. చూడండి, ఓ పిచ్చోడు పిలుస్తున్నాడు అనుకో, పలుకుతామా? రెస్పాండ్ అవుతామా? లేకపోతే చిన్న పిల్లలు పిలుస్తున్నారనుకో, రెస్పాండ్ అవుతామా? క్యారెక్టర్ లేనోళ్ళు పిలుస్తున్నారనుకో, రెస్పాండ్ అవుతామా? ఈ రోజున చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభు పిలుపుకి ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి యేసు ప్రభు గొప్పతనం తెలియదు కాబట్టే ఆయన పిలుపు యొక్క గొప్పతనం కూడా తెలుసుకోలేకపోతున్నారు. నీకు దేవుని గొప్పతనం తెలిస్తే దేవుని పిలుపు యొక్క గొప్పతనం తెలుస్తుంది. మామూలు పిలుపా? మీ బంధువుల్లో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ బజారులో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసుని ఎరగని వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే అది సాధారణమైన విషయమా? ఇప్పుడు జనరల్ కాల్ లోకంలో ఉందా లేదా? ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేది ఇట్స్ ఏ జనరల్ కాల్. కానీ విన్నవారందరూ రక్షణ పొందారా? విన్నవారందరూ మందిరానికి వచ్చారా? విన్నవారందరూ ప్రభువుని నమ్మారా? ఈరోజు ఉదయం ఒక షార్ట్ ఎవరో పెట్టారు, చూస్తుంటే కిరణ్ పాలయ్య గారు చెప్తున్నారు, ప్రపంచమంతటికీ యేసు ప్రభు దేవుడని తెలుసంట. మ్యాక్సిమం యేసు ప్రభు దేవుడు అనబడేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు అని అందరికీ తెలుసంట. తెలీదా? మన మనుగూరులో తెలియదా? మీరు చెప్పండి. యేసు ప్రభు దేవుడు అని తెలీదా? రక్తం కార్చాడని తెలీదా? ప్రాబ్లం ఏంటి తెలుసా? సమాచారం అందరి దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ సమాచారాన్ని నమ్మింది కొద్దిమందే. మనం సువార్త చెప్పడం కూడా ఎలా చెప్పాలంటే యేసు ప్రభువే నిజమైన దేవుడని మనం చెప్పడం అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మరలా నువ్వు ప్రస్తావించటం కాదు, ఆయన ఎందుకు నిజమైన దేవుడో చెప్పాలి అన్నాడు ఆయన సువార్త.
ఆయన నిజమైన దేవుడు నమ్ముకోండి అంటే కాదు, ఎందుకు నిజమైన దేవుడో చెప్పాలా అక్కడ. నాకు తెలియకుండానే ఇప్పుడు చాలా ఆశ్చర్యమైంది, కరపత్రాలు ప్రింట్ చేశాం, మరి బ్రదర్ గుర్తుందో లేదో, యేసయ్యే నిజమైన దేవుడని ఎందుకు నమ్మాలనేది హెడ్డింగ్ ఏంటి పెద్దది, యేసయ్యే నిజమైన దేవుడని ఎందుకు నమ్మాలి. మేము ఒక రోజున రమణక్కపేట, నాకు బాగా గుర్తుంది, రాజుపేట తర్వాత రమణక్కపేట సువార్తకి వెళ్ళినప్పుడు ఒక ఆమె కరపత్రం తీసుకొని నా ముందే అన్నది, చదివింది, యేసయ్యే నిజమైన దేవుడిని ఎందుకు నమ్మాలని చదివి, చెప్పు నిజమే మరి ఎందుకు నమ్మాలా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారుగా మాకు, ఇంతమంది దేవతలు ఉన్నారుగా మాకు, నువ్వు వచ్చి పెద్దగా యేసయ్యే నిజమైన దేవుడు అన్నావు, ఇప్పుడు చెప్పు నాకు యేసయ్యే నిజమైన ఎందుకు నమ్మాలి చెప్పంటున్నావా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. కరెక్ట్, రైట్ పాయింట్లోకి వచ్చినావు తల్లి, కూర్చో. ఇది ఈయన నిజమైన దేవుడని నమ్మడానికి ఇవి రీజన్స్ ఉన్నాయి, ఇన్ని కారణాలు ఉన్నాయి, అందుకే ఈయన నిజమైన దేవుడు. అర్థమవుతుందా మీకు? యేసయ్యే నిజమైన దేవుడు అని అందరికీ తెలుసు, కానీ ఎందుకు యేసయ్యే నిజమైన దేవుడు అని తెలియదు. ఆ రీజన్స్ మనం వాళ్ళకి చెప్పాలి, అది సువార్త. సో దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడంటమ్మా. సంఘానికి అర్థమవ్వాలి. ఈ రోజున సార్వత్రిక సంఘానికి దేవుని పిలుపు మిస్అండర్స్టాండ్ అయింది. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం చాలామంది మందిరానికి వెళ్తున్నారు, కానీ పరిశుద్ధంగా బ్రతికే క్రైస్తవులు లేరు, తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ పరిశుద్ధంగా బ్రతికే క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు పిలిచిన పిలుపు వాళ్ళకి ఇంకా అర్థం కాల. ఒకటి, దేవునికి ప్రియులుగా ఉండాలి సంఘం అంటే. రెండవది, పరిశుద్ధులుగా ఉండాలి సంఘం అంటే. పరిశుద్ధత లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాడు, క్రైస్తవురాలే కాదు, వాళ్ళ అన్యులతో సమానమే. ఒక బుక్లో ఒక దైవజనుడు రాస్తూ అంటాడు, పరిశుద్ధంగా బ్రతకని క్రైస్తవుడు అంటే నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడు కూడా అన్యుడే అన్నాడు. దే ఆర్ ఈక్వల్ టు జెంటైల్స్. నామినల్ క్రిస్టియన్స్ ఆర్ ఈక్వల్ టు జెంటైల్స్ అన్నాడు ఆయన. నామకార్థ క్రైస్తవులు అన్యులతో సమానం అన్నాడు. అందుకే ప్రభువు సంఘాన్ని, ఇప్పుడు లోకములో ఉన్న వారిని సంఘంగా ఉండడానికి ఎందుకు పిలిచాడంటే టు బి హోలీ. హీ వాజ్ కాల్డ్ అస్ టు బి హోలీ. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. సో సంఘం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండేవారు అని అర్థం, పరిశుద్ధులుగా బ్రతికేవారని అర్థం. నేను సంఘ బిడ్డనే, నేను క్రైస్తవరాలని, నేను విశ్వాసనే, ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవన్నీ పరిశుద్ధత లేకుండా నువ్వు చెప్పుకునేవన్నీ కూడా అబద్ధాలు. అవి బూతులు మాట్లాడుకుంటా నేను సంఘ బిడ్డనే, పరిశుద్ధున్నే, నేను విశ్వాసనే, నాన్ సెన్స్. అది నీకు బూతులు మాట్లాడడం చేత కాకపోతే, మానేయటం చేత కాకపోతే బూతులు మానేసేంత వరకు బొట్టు పెట్టుకొని తిరిగితే మంచిదంట. ఎందుకంటే జనాలు నిన్ను క్రైస్తవుడు అనుకోరు కదా. కాబట్టి యూ కెన్ స్పీక్ వల్గర్ లాంగ్వేజ్. బొట్లు లేకుండా బూతులు మాట్లాడుతుంటే ఎవరే వీళ్ళు క్రైస్తవులు కదా, హౌ కెన్ దే స్పీక్ వల్గర్ లాంగ్వేజ్ అంటారా అనుకోరా? ఈ సజెషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ రైట్ సజెషనే అది. నాకు స్టార్టింగ్లో అనిపించింది, అన్నోన్ రైటర్ ఆయన, ఈ క్షణమే చచ్చిపో క్రైస్తవునిగా బ్రతుకని బుక్ రాసిన ఆయన, పేరు ఊరే ఉండదు ఆయనది. అరే ఏంది బొట్టు పెట్టుకొని తిరగమంటున్నాడు ఈయన అని అనిపించింది, కానీ తర్వాత ఆలోచన చేస్తే కరెక్ట్గా అదే కరెక్ట్ అనిపించింది. నీకు పాపం మానడం చేత కావట్లా, అప్పుడు ఏం చేయాలి? బొట్టు పెట్టుకొని తిరగాలి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? నువ్వు క్రైస్తవునివి కావనుకుంటారు. కాబట్టి నీ ఇష్టం.
పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, ఆలోచనలో పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎవ్వరు లేరు ఇంట్లో, ఒంటరిగానే ఉన్నారు మీరు, మీ థాట్స్ పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు లేరు, ఒంటరిగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీ థాట్స్ పరిశుద్ధంగా ఉండాలి. ఏమో అర్థమవుతుందా? అందరిలో ఉన్నప్పుడు ఎవడైనా పరిశుద్ధంగానే ఉంటాడు, అవునా కాదమ్మా? నలుగురు మధ్యలో ఉన్నప్పుడు తప్పు చేస్తారు ఎవరైనా? తప్పు మాట మాట్లాడతారా? తప్పుడు చూస్తారా? తప్పుడు ఆలోచనలు చేస్తారా? నో. కానీ ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నా, ఒక్కదాన్నే ఉన్నా, ఐ ఆమ్ ఫ్రీ బర్డ్ నౌ అని గనక నీకు తెలిస్తే, ఆ ఒంటరి సమయంలో నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ యాక్షన్స్ ఎలా ఉంటాయో అదే నీ ఒరిజినల్ జీవితం. మనము నలుగురిలో ఉన్న, 4 గోడల మధ్యలో ఉన్న సంఘం గనక ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. అంతే. నాకు యోసేపు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎందుకు బాగా ఇష్టం అంటే, వాళ్ళు పరాయి దేశానికి వెళ్ళి కూడా, ఇంకా యోసేపుది చాలా గొప్ప విషయం, యోసేపు ఒక్కడే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుడు యోసేపు తప్ప ఇంకెవరు లేరు, అవునా? ఫారినర్ యోసేపు ఒక్కడే. కనీసం దానియేలు కన్నా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల కన్నా కొంతమంది ఉన్నారు, కానీ యోసేపుకి ఐగుప్తు దేశంలో తన జాతి వారు ఎవరు లేరు. అయినా తన్నెవరు చూడట్లేదని తెలిసినా, తనకి ఈ లోకంలో ఎవరు లేరని తెలిసినా, తన దేశంలో, ఆ దేశంలో ఆయన పరిశుద్ధంగానే బ్రతికాడు. తన పరిశుద్ధతను కోల్పోవడానికి ఆయన అంత మాత్రము ఇష్టపడలేదు. సంఘ బిడ్డలు బాగా వినండి, సంఘం అంటే పరిశుద్ధత కోసం, ప్రభువు కోసం ప్రాణమైనా పెడతారు తప్ప పరిశుద్ధతని కోల్పోరు వాళ్ళు. దే విల్ డై ఫర్ హోలీనెస్. ఈ అన్నం తినొద్దు, నేను తినని అన్నం అంటే రాజు చంపేస్తాడు. ఎవడరా నువ్వు దాసునివి, నేను నీకు యజమానుణ్ణి, నేను పెట్టిన భోజనం నువ్వు చెయ్యాలి. నువ్వేంటి, నేను ఈ భోజనం తిననంటావేంటి అని అంటాడా? అందా? మాట వినకపోతే చంపేస్తారా లేదా? చావుకైనా సిద్ధపడ్డాడు, కానీ ఆ అపవిత్రమైన భోజనం తినడానికి ఇష్టపడలా. ఆయన ఎందుకు ఆ భోజనం తినడానికి ఇష్టపడలేదు తెలుసా మీకు? అది వారి దేవతల దగ్గర, వారి దేవుళ్ళ దగ్గర ప్రతిష్ఠించి సమర్పించిన భోజనం అది. అందుకే అది వద్దన్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? అంత నిష్ట. తిండి దగ్గర కూడా ఆ తిండేగా ప్రార్థన చేసుకుని తింటే అన్ని పరిశుద్ధంలే అనుకుంటారు చాలామంది. నో, ఎవరు చెప్పారు నీకు? ఏవి అపవిత్రములో, ఏవి పవిత్రములో దేవుడు చాలా క్లియర్గా రాసిపెట్టి ఉంచాడు కదా. సంఘం అంటే దేవునికి ప్రియులుగా ఉండేవారు. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు. శ్రీష్ అర్థమవుతుందా? ఏం చెప్పాను? మొదటిదేంటి? దేవునికి ప్రియులుగా ఉండాలి. రెండోదేంటి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామనే స్పృహ కలిగి పరిశుద్ధంగా బ్రతకాలి. ఇంకొక మాట, 1 కొరింథీ 1:2 చదవండి. 1 కొరింథీ 1:2, 1వ అధ్యాయం 2వ వచనం. అనగా
ఇక్కడ ఏం కోట్ చేశాడు? సంఘం అనగా అని ఏమన్నాడు? మనం ఎవరం? యేసయ్య వలన. ఇప్పుడు ఆయన మనల్ని పిలిచినప్పుడే ఏం చేశాడంటే, అమ్మ వినండి, ఆయన మనల్ని పిలిచినప్పుడే ఏం చేశాడంటే, మన పాపాలను ఒప్పుకున్నాం, విడిచిపెట్టాము కనుక ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. అవునా కాదా? ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఏమన్నాడంటే, ఇప్పటి నుంచి మీరు పరిశుద్ధులు, ఇక పరిశుద్ధంగానే బ్రతకమని చెప్పాడు. అప్పటి వరకు అపవిత్రులుగా లోకములో బ్రతికాం. దేవుడు మనల్ని పిలిచి పరిశుద్ధపరిచి, బాబు నవ్ యు ఆర్ క్లీన్, నవ్ యు ఆర్ హోలీ, సో బీ హోలీ. నేను నిన్ను పరిశుద్ధపరిచాను కనుక ఇక నువ్వు అలానే పరిశుద్ధంగా బ్రతుకు అన్నాడు. అంతేనా కాదా? మళ్ళా మరకలు అంటించుకోకు, మళ్ళా పాపం అంటించుకోకు, మరలా తప్పులు చేయకు అని అన్నాడు. పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా బ్రతకమన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనుక. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక మనల్ని పిలిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా బ్రతకమని చెప్తున్నాడు. తర్వాత ప్రతి స్థలమందు ప్రార్థించు వారందరికీ. సంఘం అంటే ఇంకో మాట ఏంటి తెలుసా? మూడో మాట ఏంటంటే, సంఘం అంటే మూడో మాట ఏంటంటే ప్రతి స్థలమందు ప్రార్థించేవారు. సంఘానికి ఉండవలసిన మూడవ లక్షణం ఏంటంటే ప్రార్థించేవారు. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తారు. వాళ్ళకు ప్రార్థన చేయడమే వచ్చు. చాలామంది దారుణం ఏంటి తెలుసా? ఇప్పటికీ సంఘానికి వచ్చి 10 ఏళ్ళైనా అమ్మా ప్రార్థన చేయంటే, నాకు ప్రార్థన చేయడం రాదండి, నేను ప్రార్థన చేయలేనండి. ఎంత రాంగ్ స్టేట్మెంట్ తెలుసా అది? ఎంత తప్పు మాట అది. మందిరానికి వచ్చి ఇంతకాలమైనా నీకు ప్రార్థన చేయడం రాకపోతే మరి ఏమొచ్చిద్ది? తిట్టడం అయితే బాగొచ్చిద్ది, అరవడం అయితే బాగొచ్చిద్ది, చెడ్డ మాటలు పలకడం అయితే బాగొచ్చిద్ది, బూతు మాటలు మాట్లాడడం అయితే బాగొచ్చిద్ది. ఇంతవరకు ప్రార్థన రాలా. తప్పది, చాలా పొరపాటు. సంఘములో దేవుని సంఘముగా ఉండడానికి మనకు ఉండాల్సిన మూడవ లక్షణం ఏంటంటే ప్రతి స్థలమందు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కొంతమంది సంఘానికి వస్తారు కానీ అసలు ప్రార్థనే చేయరాళ్ళు. ఇంటి దగ్గర ప్రార్థన చేయరు, సంఘంలో ప్రార్థన చేయరు. అసలు ప్రార్థన చేయని వారు సంఘం ఎలా అవుతారు? ప్రార్థన చేసేవారే కదా సంఘం. ప్రార్థన చేయని వారు సంఘం ఎలా అవుతారు? అవుతారా? అవ్వరు. ఎడతెగక ప్రార్థన చేయాలా, విసుగక ప్రార్థన చేయాలా, నిత్యము ప్రార్థన చేయాలా. ఇంట్లో ఉన్న ప్రార్థనే, పొలానికి వెళ్ళిన ప్రార్థనే, ప్రయాణం చేస్తున్న ప్రార్థనే, ఉద్యోగం దగ్గర ప్రార్థనే, స్కూల్లో ప్రార్థనే, కాలేజీలో ప్రార్థనే, పడుకున్న ప్రార్థన, నిలబడ్డ ప్రార్థనే, కూర్చున్న ప్రార్థనే. ప్రార్థనా పరులే సంఘ బిడలు. ప్రార్థించని వారు సంఘ బిడలు సంఘం కానే కారు. ప్రార్థించని వారే పడిపోయే తెలుసా మీకు? లోకంలో మరలా ఎందుకు పడిపోతారు మీరు? లోకంలో ఒక వ్యక్తి క్రైస్తవునిగా పుట్టి క్రైస్తవునిగా సంఘంలో చలామణి అవుతూ కొన్నిసార్లు మళ్ళీ పడిపోతున్నానండి, పాడైపోతున్నానండి ఎందుకంటారు? నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టే పడిపోతున్నావు. మనం నిలబెట్టేదేంటి? ప్రార్థన. ప్రార్థించేవారెప్పుడూ పడిపోరు. ప్రార్థన వలనే పయనము పాట తెలుసా మీకు? ఏదుందా? ఉంటే త్వరగా ఇవ్వండి. సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు కొట్టండి. తీసినావు బాబు? అది వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలో నాటునది
పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. అదేనా? ప్రార్థన చేసేవాళ్ళు పడిపోరంట, ప్రార్థన చేసేవాళ్ళు నష్టపోరంట, ప్రార్థన చేసేవాళ్ళు పతనమైపోరంట, ప్రార్థన చేసేవాళ్ళు ఖచ్చితంగా పొందుకుంటారంట. ప్రార్థన చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన లేకపోతే ఏమైందమ్మా? ఓడిపోతాం, పడిపోతాం, నష్టపోతాం. అందుకే మనం ఏం చేయాలి? సంఘం అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. చివరి మాట చెప్పి ముగించేస్తాను చూడండి. ఇంకో మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1. పరిశుద్ధులు, తర్వాత విశ్వాసులు. సంఘం అంటే ఏంటి? 4వ పాయింట్, లాస్ట్ పాయింట్. సంఘం అంటే విశ్వసించువారు అని అర్థం. విశ్వాసులు అంటే అంతేగా, నమ్మేవారు, నమ్మకం ఉంచేవారు. అమ్మా నా వైపు చూడండి. విశ్వాసం అనే పదం ఆత్మవరాల్లోనూ ఉన్నది. ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫెయిత్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఫెయిత్ ఈజ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మఫలములో కూడా విశ్వాసం ఉంది, ఆత్మవరములో కూడా విశ్వాసం ఉంది. మీరు ప్రభువుని అడగండి. చాలామంది స్వస్థతావరం అడుగుతారు, ప్రవచనావరం అడుగుతారు, ఇంకేదో అన్య భాషల వరం అడుగుతారు. మంచిదే, తప్పేం లేదు, అడగాలి. కానీ అన్నిటికంటే నా దృష్టిలో ముఖ్యమైనది విశ్వాసం అనే వరం. విశ్వాసం అనే వరం గనక మనకుంటే, మొదటిది దేవుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టాం. విడిచిపెడతామా? విశ్వాసం ఉన్నంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టాం. రెండవది, ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నున్నా ఏమైనా దేవుని మీద నుంచి విశ్వాసం మాత్రం తొలగిపోదు. తొలగిపోయిందా? భయం ఉండదు. విశ్వాసం లేకపోతే భయం ఉంటుంది, విశ్వాసం ఉంటే భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. అవునా? దేవుడు చూసుకుంటారులే, దేవుడు చేస్తారులే, దేవుడు ఖచ్చితంగా దీవిస్తారులే, దేవుడే నన్ను విడిపిస్తారులే అనే విశ్వాసం ఉంటుంది. ఒకవేళ తప్పు చేసినా ఏ విశ్వాసం ఉంటుంది? అబ్బో దేవుడు శిక్షిస్తాడు అనే విశ్వాసం ఉంటుంది. విశ్వాసము లేని వారు సంఘం కాలేరు. ఎంత విశ్వాసం ఉండాలి అంటే, సంఘములో ఉన్నవారికి ఎంత విశ్వాసం ఉండాలి అంటే, నేను ప్రభువు కోసం చనిపోతాను, చనిపోయినా నాకు పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది అనే అంత విశ్వాసం ఉండాలి. అంటే ప్రభువు కోసం చచ్చిపోయే అంత విశ్వాసం ఉండాలి మనకి.
ప్రభువు వలన బ్రతికే అంత విశ్వాసం కాదు. ఇప్పుడేముంది? జనరల్గా సార్వత్రిక సంఘానికి ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రభువు వలన బ్రతుకుతాము, ప్రభువు వలన జీవిస్తాము అనే విశ్వాసం ఉంది. కానీ మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే ప్రభువు కోసం అవసరమైతే చనిపోతాను అనే అంత విశ్వాసం ఉండాలి. గ్రేట్ ఫెయిత్ అది. యేసయ్య కోసం చనిపోయే అంత విశ్వాసం ఉండాలి. నేను రీసెంట్గా ఓ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం కొంతమంది ఆలోచన ఎలా ఉంది ఏంటంటే ఆయన్ని పట్టుకొని కొట్టి యేసుప్రభు నిజమైన దేవుడు కాదని చెప్పు అని అంటే చెప్పలేదు. ఆయన చెప్పకపోయేసరికి ఇంకా బాగా కొట్టారు. అయినా ఆయన చెప్పలేదు. ఎంత చెప్పినా ఎంత కొట్టినా యేసు ప్రభువుని మాత్రం ఆయన విడిచిపెట్టనంటున్నాడు కనుక మరి యేసు ప్రభు గురించి మరి బోధిస్తావా? మళ్ళొకసారి బోధిస్తా. ఇంకా కొట్టి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, యేసు ప్రభు దేవుడు కాదని బోధించు. అట్టయితే బతికిస్తాను నిన్ను, లేకపోతే చంపేస్తాం. చంపండి. నేనైతే యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకోను, యేసు ప్రభు దేవుడు కాదని బోధించను, అయితే చంపేస్తాను. చిత్రహింసలు కూడా పెట్టుండొచ్చేమో అనే అనుమానాలు ఉన్నాయి. చిత్రహింసలు కూడా పెట్టారేమో అనే అనుమానాలు ఉన్నాయి. ఎంత ఆయన్ని బాధ పెట్టినా చనిపోయేంత వరకు యేసే నిజమైన దేవుడని నిలబడ్డాడు కనుకనే ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక అవగాహన, కొంతమంది ఆలోచన విధానం ఇట్లా ఉంది ఆయన గురించి. మన విశ్వాసం ఎంత ఉండాలంటే అవసరమైతే దేవుని కోసం మన ప్రాణాన్ని ఇచ్చే అంత విశ్వాసం మనకు ఉండాలి. అందుకే మనం విశ్వాసం అనే వరాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడగాలి. మనం దేవునికి స్తోత్రం. 4 విషయాలు చెప్పా. సంఘం అంటే మినిమం ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి? మొదటిది దేవునికి ప్రియులుగా బ్రతకడం. మనుషులకు ప్రియులుగా బ్రతకటం కాదు, దేవునికి ప్రియులుగా బ్రతికేవారు సంఘం. నెంబర్ 2 పరిశుద్ధులుగా ఉండేవారు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడని అవగాహన కలిగి, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, దేవుడు నన్ను పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడని ఎరిగి పరిశుద్ధంగా బ్రతికేవారు, ప్రాణం పెట్టేవారు. పరిశుద్ధత కోసం అవసరమైతే ప్రాణం పెట్టేవారు, పరిశుద్ధులుగా బ్రతికేవారు సంఘం. 3 అమ్మా, ప్రతి స్థలమందు ఎడతెగక విసుగక నిత్యము ప్రార్థన కోసం ప్రాణం పెట్టేవారు సంఘం. దానియేలు చంపేస్తాం ప్రార్థన చేస్తే అన్నారు, చంపేసుకో అన్నాడు, అంతే. ప్రార్థన మాత్రం మానలా. అంటే ప్రార్థన కోసం ప్రాణం. గొప్ప విషయం కదా ఇది. అవసరమైతే ప్రార్థన కోసం ప్రాణం కూడా పెట్టగలిగే అంత ప్రార్థన జీవితం మనకు ఉండాలి. 4వది విశ్వాసం. ఎంత విశ్వాసం? ప్రభు కోసం ప్రాణం పెట్టే అంత విశ్వాసం మనకు ఉండాలి. చాలామంది చాలా బాధాకరం, విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళలో విశ్వాసమే ఉండదు. వాళ్ళలో విశ్వాసమే ఉండదు. కామెడీగా ఒక ఆయన, ఎందుకులే మాట, మన పేరు విశ్వాసులమైనప్పుడు
మనము ఖచ్చితంగా విశ్వాసమును కలిగి ఉండాలి. అది ప్రజలకు కనబడాలి. నాకు విశ్వాసం ఉందని నేను చెప్పుకోవడం కాదు, నాకు విశ్వాసం ఉందని మీరు చెప్పాలి. అది కూడా ఏ స్థాయి విశ్వాసం అంటే ప్రాణాన్ని కూడా పెట్టే అంత స్థాయి విశ్వాసం. ఓకే, వాళ్ళే సంఘం. నీకు కొంతమంది మెయిన్ లైన్ చర్చెస్లో ఏమంటారు, దాన్ని సభ్యత్వం ఉంటుంది. ఫలానా సంఘంలో నేను సభ్యుణ్ణి ఎలా చెప్పగలవు? ఇదిగో నా సభ్యత్వం ప్రతి నెల చూడు, బిల్లు, ఇట్స్ మై బిల్లు అంటే ఆ బిల్లు ఉంటే ఇంకేంటి, వాళ్ళు ఆ సంఘంలో సభ్యులు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు కాదు. ఇప్పుడు సంఘం అంటే దేవుని శరీరం కదా, దేవుని శరీరంలో మనం అవయవాలం. ఎప్పుడవుతాం? ఇగో ఈ లక్షణాలు ఉన్నప్పుడు. దేవునికి ప్రియముగా బ్రతకడం, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడం, దేవుని కొరకు నిత్యము ప్రార్థన చేయడం, దేవుని యందు నిత్యము విశ్వాసం ఉంచడం. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు దేవుడు అనుకుంటున్న సంఘం. అంతేగాని పిచ్చి పిచ్చిగా బ్రతికే వాళ్ళందరూ దేవుని సంఘ సభ్యులు కారు. అలా బ్రతికే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.